హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది చూసాం. మొదటి 2 టర్మ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, తర్వాత మూడోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు. 2014లో బీఆర్ఎస్ పార్టీకి 62 స్థానాలు మాత్రమే వస్తే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ని కూల్చే కుట్ర జరుగుతోంది అంటూ చర్చ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఇతర పార్టీల నుంచి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు వైసీపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది శాసనసభ ఎమ్మెల్యేలు, శాసనసభ పక్షం అంతా బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం చూసాం. ఆ 2 సందర్భాల్లో మా ఎమ్మెల్యేలని లాక్కెళ్ళిపోయారు, మా ఎమ్మెల్యేలని తీసుకున్నారు, ప్రజాస్వామ్యం లేకుండా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించింది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఆందోళన చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా మొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి 2014లో ఏ స్థానాలు వచ్చాయో దాదాపు అదే స్థానాలు వచ్చాయి. 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ సర్కారుని కూలుస్తారనే ఆందోళనతోటో భయంతోటో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని చేర్చుకుంది. ఇలాంటి చర్చ కాంగ్రెస్ని బలపరుస్తున్న మీడియా రాస్తూ వచ్చింది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నేరుగా ఎలక్షన్లో పోటీ చేయించడం ద్వారా ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రాన్ని ఇచ్చింది. ఇటువంటి అస్త్రాన్ని గతంలో కేసీఆర్ కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా వేరే పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని, ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థిని, ఎమ్మెల్యేని నేరుగా క్యాబినెట్లోకి ఎలా తీసుకుంటారు లాంటి చర్చ అప్పుడు చూసాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో కలిసిపోవడంతో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పడింది అక్కడ. సరే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇది టెక్నికల్గా అడ్డంగా కాంగ్రెస్ పార్టీ దొరికిపోయినట్లయింది. అలాగే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో చేరామంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. మరికొంతమంది ఎన్నికలు వస్తాయనే భయంతో మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ మాట్లాడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 10 మంది మా పార్టీలో చేరారు, తప్పేంటి, గతంలో చేరలేదా అంటూ ఓపెన్గా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కమిట్ అవుతున్నారు, వాళ్ళంతా మా పార్టీలో చేరారని. రేవంత్ రెడ్డి స్వయంగా అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఏమవుతుంది, గతంలో మారిన వాళ్ళకి ఏం జరిగింది, ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది, గతంలో ఉన్న న్యాయం చట్టం ఇప్పుడు ఉన్నాయి కదా, అప్పుడు జరగందేదో ఇప్పుడు ఏం జరుగుతుంది కొత్తగా అంటూ ఆయన మాట్లాడడం అసెంబ్లీ వేదికగా చూసాం. ఇవన్నీ చూసిన తరువాత ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ఏం జరగదు లాంటి ఒక భరోసాని అధికార పార్టీ ఇస్తూ ఉంటే వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి అంటూ న్యాయ పోరాటాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం న్యాయ పోరాటం చేయడం ఒక ఎత్తు అయితే, పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి రాజ్యాంగానికి తూట్లు పడుస్తోంది బీజేపీ సర్కార్ అనే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తుంది లాంటి ఇంప్రెషన్ని దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఓ పక్క రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని పట్టుకుని మాట్లాడుతుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటుంది పార్టీలోకంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే కాంగ్రెస్ ఆన్సర్ చేయలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇటీవల స్పీకర్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది వాళ్ళపైన అనర్హత వేటు అంశానికి సంబంధించి. దీంతో స్పీకర్ కొంతమంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు, సమాధానం చెప్పండి అంటూ అడిగారు. సో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత స్పీకర్ కూడా యాక్ట్ చేయక తప్పని పరిస్థితి కనపడింది. స్పీకర్ యాక్ట్ తర్వాత ఎమ్మెల్యేల్లో కూడా ఆందోళన కనపడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయేమోనని. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంటోంది. ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలపైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఫోకస్ పెంచింది. శేర్లింగంపల్లిలో ఇటీవల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి కేటీఆర్ అక్కడ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించాలి, ఇక్కడ గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు అంటూ ఆయన అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వస్తాయి రెడీగా ఉండి అంటూ క్యాడర్ని సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతుంది. అక్కడ ఎన్నికలు వస్తే ఎన్నికలకు వెళ్తాం, గెలుస్తాం అనే ఒక ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతుంది. ఈ వాతావరణంలో, ఇటువంటి అట్మాస్ఫియర్లో ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను చూస్తే పాపం అనిపిస్తోంది. మీరు ఏ పార్టీలో ఉన్నారు అని ఇంట్లో వాళ్ళు అడిగితే కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు భుజం మీద ఏ కండ వేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు.
మేము కాంగ్రెస్ అని కొద్దిసేపు, మేము బీఆర్ఎస్ అని కొద్దిసేపు, మాపై దుష్ప్రచారం చేస్తున్నారని కొద్దిసేపు, కండవా కప్పుకున్నప్పుడు కండవా కప్పుకొని బయటకు వచ్చినప్పుడు సొంత గూటుకు వచ్చినట్లుంది అని కొంతమంది, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి కాబట్టి వచ్చామని కొంతమంది, ఈ రకంగా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని టీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకొని ఆ 10 మంది ఎమ్మెల్యేలని టీజ్ చేస్తూ కాంగ్రెస్ని ఇరుకున పెడుతోంది. టీజింగ్కి గురవుతున్న ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే మాత్రం రాజకీయంగా ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనిపిస్తుంది. గతంలో పార్టీ మారిన సందర్భంలో తమ పార్టీ నుంచి వేరే పార్టీకి ఎమ్మెల్యేలు వెళ్ళిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. అప్పుడు మేము బాధితులం అని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు పార్టీలోకి ఎమ్మెల్యేలను చేర్చుకుని కూడా బాధిత పార్టీ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అటాక్ చేయలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని సమర్థించుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న ఎమ్మెల్యేలని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాన్ని గట్టిగా చేయలేకపోతుంది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ డైలమాలోనే ఉంది, ఇప్పుడు చేర్చుకుని కూడా డైలమాలోనే ఉన్నట్టు కనపడుతుంది తాజా పరిణామాలు చూసినప్పుడు.